సూర్యభగవానుడి మహత్యం ఒక చిన్న కథ. సూర్యభగవానుని మహిమ గురించి ఒక చిన్న కథ. భక్తుణ్ణి కరుణించిన సూర్యభగవానుడు. ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామంలో రఘు అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి పనిచేసేవాడు. కాని తన పొలం నుండి సరైన పంట వచ్చేది కాదు. తనకున్న కొద్దిపాటి పొలాన్ని నమ్ముకొని జీవించే అతనికి సూర్యభగవానుడంటే అపారమైన భక్తి. ప్రతి ఉదయం అతను సూర్యునికి నమస్కరించి తన పొలంలోకి అడుగుపెట్టేవాడు. ఒక సంవత్సరం ఆ ప్రాంతంలో ఒక వింత పరిస్థితి ఏర్పడింది. ఆకాశం నిండా నల్లని మేఘాలు కమ్ముకొని ఎన్నో రోజులుగా సూర్యరశ్మి భూమిని తాకలేదు. సూర్యుని వెలుగు లేకపోవడంతో పంటలన్నీ వాడిపోసాగాయి. రఘు పొలం కూడా ఎండిపోయింది. అతని కుటుంబం ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. గ్రామంలోని వారంతా రఘును చూసి ఎంత పూజించినా దేవుడు కరుణించలేదు అని ఎగతాళి చేశారు. అందరి మాటలు విన్న రఘు నిరాశ చెందకుండా తన పొలంలోకి వెళ్లి మోకాళ్లపై కూర్చున్నాడు. ఆకాశంలో ఉన్న నల్లని మేఘాలను చూస్తూ కన్నీళ్లతో సూర్యభగవానుణ్ణి ప్రార్థించాడు. ఓ సూర్యభగవానా, నీవు లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ జీవించలేదు. నీవు లోకాలకు వెలుగు, జీవాలను పోసే ప్రాణదాతవు. నా భక్తి నిజమైతే దయచేసి నీ కిరణాలను పంపించి నా పొలాన్ని రక్షించు స్వామీ అని దీనంగా వేడుకున్నాడు. రఘు ప్రార్థన పూర్తయ్యేసరికి ఒక అద్భుతం జరిగింది. ఆకాశంలోని దట్టమైన మేఘాల మధ్య నుండి ఒక చిన్న కాంతి కిరణం బయటకు వచ్చింది. ఆ ఒక్క కిరణ శక్తితో అతని ఎండిపోయిన పంటలకు ఒక్కసారిగా ప్రాణం వచ్చింది. ఆకుపచ్చగా మారి కొన్ని నిమిషాలలోనే పంటలు పండి బంగారు రంగులోకి మారిపోయాయి. గ్రామస్తులందరూ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. సూర్యుడు కేవలం రఘు పొలంపై మాత్రమే వెలిగాడు, ఇది నిజంగా ఒక అద్భుతం అని అందరూ మాట్లాడుకున్నారు. తన భక్తికి సూర్యభగవానుడు కరుణించాడని రఘుకు అర్థమైంది. రఘు తన పంటను కోసి గ్రామంలోని అందరితో పంచుకున్నాడు. అప్పటినుండి ఆ గ్రామ ప్రజలందరూ సూర్యభగవానుణ్ణి మరింత విశ్వాసంతో పూజించడం మొదలుపెట్టారు. నీతి, నిండు విశ్వాసంతో మరియు నిజమైన భక్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన కష్ట సమయాలలో తప్పకుండా ఆదుకుంటాడు. సూర్యుని వెలుగు ఎలాగైతే చీకటిని తొలగిస్తుందో అలాగే భగవంతుని కరుణ మన జీవితంలోని కష్టాలను తొలగిస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.